హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు ఉన్నారో, ఆ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం 3 శుభవార్తలైతే తెలియజేయడం జరిగింది. ఈ 3 శుభవార్తలనేది ఏమిటి? అలాగే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఎవరైతే పొందుతున్నారో వారందరికీ, అలాగే గృహజ్యోతి పథకానికి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్‌లకి సంబంధించి కూడా ఒక శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కీలక అప్డేట్‌ల అన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల 1వ తేదీ నుంచి ఎవరైతే కరెంట్ బిల్లు అయితే కడుతున్నారో వీరందరికీ సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం రూల్స్ లో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసే అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మీకు రావాలనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. నేను గత 20 రోజుల క్రితం ఒక వీడియోలో నేను మీకైతే తెలియజేశాను. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఆధార్ కార్డుల ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారని, ప్రస్తుతం ఆధార్ కార్డులు అనేది చూపించడం వలన ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన లబ్ధిదారులకు జీరో టికెట్లు అయితే అందజేస్తున్నారు. అయితే ఈ యొక్క జీరో టికెట్లు అందజేసే క్రమంలో భారీ మొత్తంలో అవినీతి జరుగుతుందని, అంటే లబ్ధిదారులు ఎక్కినా ఎక్కకపోయినా వారికి సంబంధించిన జీరో టికెట్లు తీయడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి భారీ మొత్తంలో లాస్ అనేది వస్తుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రస్తుతం 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నారో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన ఆధార్ కార్డు ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఆధార్ కార్డులకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే స్మార్ట్ కార్డును జారీ చేయబోతుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇటువంటి స్మార్ట్ కార్డులు అనేది లబ్ధిదారులకైతే అందజేస్తారు. ఈ యొక్క స్మార్ట్ కార్డు అనేది వారికి సంబంధించిన ఆధార్ కార్డుకి అయితే లింక్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్మార్ట్ కార్డ్ అనేది ఈ యొక్క ఆర్టీసీ బస్సులో ఎక్కిన వెంటనే స్కాన్ అనేది చేసినట్లయితే వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. దీనితో మీకు సంబంధించి ఫ్రీగా ఈ యొక్క ఉచిత టికెట్లు మీకైతే రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరైతే ప్రయాణం అయితే చేయొచ్చు. దీనికి సంబంధించి త్వరలోనే మహిళలు అందరికీ సంబంధించి ఆధార్ కార్డు కలిగి, అంటే తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ఆధార్ కార్డులు కలిగి ఉంటారో ఆ మహిళలందరికీ స్మార్ట్ కార్డు అయితే జారీ చేయబోతున్నారు. ఈ యొక్క స్మార్ట్ కార్డుల ద్వారా ఉచిత ప్రయాణానికి ఈజీ అవుతుందని, అలాగే ఎటువంటి అవకతవకలు అనేది జరగకుండా ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి సంబంధించి కండక్టర్లకు అలాగే ప్రయాణికులకు చిల్లర ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి 10,000 ఐటీ మిషన్లు, అంటే ఏదైతే ఈ యొక్క డిజిటల్ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడానికి అలాగే టికెట్లను జారీ చేయడం కోసం ఐటీ మిషన్లు అనేది తీసుకురాబోతున్నాయి. ఈ యొక్క ఐటీ మిషన్ల ఆధారంగా బస్సులో ఇక మీదట ప్రయాణికులు అందరికీ సంబంధించి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి డబ్బులు చెల్లించడంలో కానీ, లేదా వారికి సంబంధించిన టికెట్లకు సంబంధించిన స్కాన్ అనేది చేసినట్లయితే వారికి ఈజీగా ఉండేందుకోసం ఈ యొక్క మిషన్లు అయితే తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ రీజియన్ పరిధిలోని దిల్సుఖ్ నగర్ బండ్లగూడ డిపోల్లో ఈ యొక్క విధానాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు అయితే పేర్కొనడం జరిగింది. కండక్టర్లకు ప్రయాణికులు చిల్లర బాధ నుంచి విముక్తులు చేసేందుకు ఈ యొక్క కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన మహిళలందరికీ ఈ యొక్క స్మార్ట్ కార్డులు అయితే రాబోతున్నాయి. ఈ యొక్క స్మార్ట్ కార్డు వచ్చిన వెంటనే వారికి సంబంధించిన క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది కాబట్టి అది స్కాన్ చేసిన వెంటనే వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఆటోమేటిక్ గా వారికి ఉచిత టికెట్లు అయితే జారీ చేయబడతాయి. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు ఉన్నారో మహిళలకు సంబంధించి 2 కీలక అప్డేట్లు. ఇకపోతే గృహజ్యోతి పథకానికి సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. కాబట్టి గతంలో ప్రజాపాలన ద్వారా చాలా మంది అప్లై అనేది చేసుకోగా చాలా మందికి సంబంధించి ఈ యొక్క పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే అందజేయడం జరిగింది. అయితే కొంతమందికి అప్లై అనేది చేసుకున్నా కూడా ఉచిత విద్యుత్ పథకానికి ఇనెలిజిబిలిటీ అనేది రావడం, వారికి సంబంధించి ప్రతి నెల కరెంట్ బిల్ అనేది 0 యూనిట్లు అనేది రాకుండా పూర్తిగా వారు ఎంత విద్యుత్ అనేది వినియోగించుకున్నారో ఆ యొక్క అమౌంట్ అయితే వారికి అయితే రావడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే సంబంధిత లబ్ధిదారులు సొంత ఇంట్లో ఉంటున్నా లేదా అద్దె ఇంట్లో ఉంటున్నా ఎవరో ఎక్కడ ఉన్నా సరే వారికి సంబంధించిన రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డు అలాగే ఆ యొక్క కుటుంబంలో యజమానికి సంబంధించిన ఆధార్ కార్డు అలాగే వారికి సంబంధించిన విద్యుత్ మీటర్ కి సంబంధించిన నంబరు అలాగే ఆ యొక్క కరెంట్ బిల్లు తీసుకుని మీకు సంబంధించిన విద్యుత్ శాఖ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలియజేసినట్లయితే వెంటనే పరిశీలించిన తర్వాత మీకు 0 విద్యుత్ బిల్లు జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం గతంలో హామీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఆ ప్రాసెస్ లో చాలా మందికి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది. కొంతమందికి సంబంధించిన ఆధార్ కార్డు అనేది లేకపోవడం వలన ఈ యొక్క పథకానికి సంబంధించి చాలా మందికి ఈ యొక్క పథకంలో ప్రాబ్లమ్స్ అనేది రావడం, అలాగే మరి కొంతమందికి అర్హత అనేది ఉన్నా కూడా ఎన్నిసార్లు అప్లై అనేది చేసుకున్నా కూడా వారందరికీ సంబంధించి ఇనెలిజిబిలిటీ అనేది రావడంతో వారికి 0 బిల్ అనేది అయితే జారీ చేయకుండా ప్రస్తుతం కరెంట్ బిల్ అనేది ప్రతి నెల వారు అయితే చెల్లిస్తున్నారు. అయితే ఈ విధంగా చాలా వరకు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరొకసారి కొత్తగా రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. అయితే గతంలో ఎవరికైతే విద్యుత్ బిల్లుకి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి ఈ విడతలో తప్పనిసరిగా ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసి వారికి అర్హత గనుక ఉన్నట్లయితే వారందరికీ ప్రభుత్వ ప్రయోజనాలు వర్తింపచేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మనకు వచ్చే నెలలో ఈ యొక్క గృహజ్యోతి పథకానికి సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. తప్పనిసరిగా ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీకు సంబంధించిన ఆధార్ కార్డు అనేది ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క విద్యుత్ మీటర్ నంబర్ కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే మీ యొక్క సంబంధించిన విద్యుత్ మీటర్ కి సంబంధించిన బిల్లు అంటే ఈ యొక్క నెలకు సంబంధించిన బిల్లు, అలాగే మీకు సంబంధించిన రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కనుక ఉన్నట్లయితే అంటే ఈ యొక్క 5 రకాల ప్రూఫ్స్ కనుక మీ దగ్గర కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే ఈ యొక్క పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తర్వాత నెల నుంచి మీకు ఖచ్చితంగా జీరో బిల్లు మీద మీకు ఈ యొక్క 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మీకైతే రావడం జరుగుతుంది. ఇది గృహజ్యోతి పథకానికి సంబంధించిన ఒక అప్డేట్. ఇకపోతే ప్రతి నెల మనం కడుతున్న కరెంటు బిల్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కరెంటు బిల్లుకి సంబంధించి గత 3 నెలల క్రితం తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ పేమెంట్లను పూర్తిగా నిలిపేయడం జరిగింది. అంటే మనకు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇలా ఏదైతే యాప్‌లో ఉన్నాయో ఈ యొక్క యాప్‌ల ద్వారా కరెంటు బిల్లు చెల్లింపులను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిలిపేయడం జరిగింది. ఇలా నిలిపేయడం వల్ల ఏమైందంటే పూర్తిగా ఈ యొక్క పేమెంట్ అనేది చెల్లింపులో చాలా వరకు ఆలస్యం అనేది అవడం వలన బకాయిలు భారీగా పెరిగిపోయినట్లు గుర్తించడం జరిగింది. అంటే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇలా ఏదైతే యాప్‌లు అనేది ఉన్నాయో ఈ యొక్క యాప్‌లో వినియోగం అనేది ఉండడం వలన కరెంట్ బిల్ అనేది నోటిఫికేషన్‌లో వచ్చిన వెంటనే లబ్ధిదారులు వారికి సంబంధించిన అప్పటికప్పుడే పేమెంట్ అనేది చెల్లించడం వలన ఎటువంటి పెండింగ్ పేమెంట్లు అనేది లేవని గతంలో 100% పేమెంట్ అనేది గతంలో చాలా వరకు చేసేవారని. అయితే గత 2 నెలలు కనుక చూసుకున్నట్లయితే చాలా మంది ఈ యొక్క విద్యుత్ బిల్లుకి సంబంధించిన పేమెంట్లు అనేది చేయకపోవడం వలన విద్యుత్ శాఖకు సంబంధించిన భారీ మొత్తంలో పేమెంట్లు అనేది పెండింగ్ లో ఉన్నట్లు తెలంగాణకు సంబంధించిన విద్యుత్ శాఖ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోయే మరొక కీలక నిర్ణయం ఏమిటంటే మరొకసారి ఇక మీదట ఈ యొక్క పేమెంట్ అనేది ఆన్లైన్ ద్వారా చేసుకునే అవకాశాన్ని అంటే పాత విధానంలోనే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇలా ఏదైతే యాప్‌లు అనేది ఉన్నాయో ఈ యొక్క యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లు చెల్లించుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. వచ్చే నెల నుంచి తప్పనిసరిగా లబ్ధిదారులందరూ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇలా ఏదైతే యాప్‌లో మీకు అవసరమైనది ఉంటాయో అంటే మీ దగ్గర ఏదైతే యూపీఐకి సంబంధించిన యాప్‌లు అనేది ఉన్నాయో ఈ యొక్క యాప్‌ల ద్వారా మీరు పేమెంట్ చేసుకునే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు అయితే తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా పెండింగ్ లో ఉన్న పేమెంట్ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చెల్లించాల్సి ఉంటుంది. ఇది టోటల్‌గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు సంబంధించిన టోటల్‌గా మనకు త్వరలోనే మహిళలందరికీ సంబంధించిన డిజిటల్ స్మార్ట్ కార్డులు అయితే రాబోతున్నాయి. ఈ యొక్క కార్డులు గనుక ఉన్నట్లయితే మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణం మీరైతే పొందవచ్చు. అలాగే తప్పనిసరిగా ఏదైతే 200 యూనిట్లకు సంబంధించిన విద్యుత్ బిల్లు కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి మరొకసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది. అందరూ తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని మీరైతే వినియోగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం వెంటనే మీరు మన టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.